This conference will now be recorded. గుడ్ మార్నింగ్ అండి. లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్ వచ్చి మనకి పప్పెట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, బేసిక్స్ అనమాట. నిన్న యాన్సిబుల్ ఎలా చూసాము, ఈరోజు పప్పెట్ చూద్దాం. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా నాకు నిన్నట్లాగా ఒక సెంటోఎస్ మిషన్ నిన్న డిప్లాయ్ చేసినట్టు ఒక సెంటోఎస్ మిషన్ ఉంది. అలాగే నేను ఏం చేస్తానంటే ఇంకొక 2 మెషిన్లు క్రియేట్ చేస్తాను క్లోన్ చేసి. దాని పేరు ఏంటంటే పప్పెట్ క్లయింట్ అని ఇస్తాను. Puppet client, browse, Puppet client 1 andam. Finish antara. Done. Next alage inkoti manage, clone, client 2, browse, finish. Right. So Puppet master undi, ఇది స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ బూట్ ఇట్ అప్. సో నెక్స్ట్ వచ్చి ఇదేం చేస్తానంటే రెండు కొంచెం మెమరీ తగ్గిస్తాను. 2GB పెడతాను, సరిపోతుంది, క్లయింటే కాబట్టి. ఓకే, ఇది కూడా బూట్ చేద్దాం. పవర్ ఆన్. ఓకే, లెట్స్ వెయిట్. సో మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ పప్పెట్ మాస్టర్ ఇన్స్టాల్ చేయాలి. నేను ఏం చూపించబోతానంటే యాక్చువల్గా ఈ సెషన్లో మనకి ఇన్స్టాల్ పప్పెట్ మాస్టర్ అండ్ పప్పెట్ ఏజెంట్, కాన్ఫిగర్ agents to communicate with master. తర్వాత components of puppet, deploy a manifest. ఈ 4 చెక్ చేస్తామండి. ఓకే, సో లెట్స్ సీ. ఫస్ట్ లోపలికి వెళ్తాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పప్పెట్ వచ్చి యాన్సిబుల్ లా కాదండి. మీకు నేను చెప్పినప్పుడు నేనేం చెప్పాను, పప్పెట్ యాన్సిబుల్ ఇస్ ఎ పుష్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను. అంటే ఏంటంటే మీకు పైన మాస్టర్ ఉంటుంది, కింద కంట్రోలర్ ఉంటుంది యాన్సిబుల్ లో, కింద నోట్స్ ఉంటాయి. యాన్సిబుల్ పుష్ చేస్తుంది అనమాట. కానీ మనకి పప్పెట్ వచ్చి డిఫరెంట్ థింగ్ అని. పప్పెట్ వచ్చి పుల్ ఆర్కిటెక్చర్. అంటే మనకేముంటుందంటే పప్పెట్ సర్వర్ కానీ పప్పెట్ మాస్టర్ కానీ అంటారు, ఇక్కడ ఉంటుంది అనమాట. నేనేంటంటే పప్పెట్ మాస్టర్ అంటాను. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇదేంటంటే మీకు పప్పెట్స్ రన్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే మీకు కింద ఉన్న క్లయింట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటిని ఏమంటాం మనం, నోడ్స్ అనొచ్చు అనమాట. సో పప్పెట్ నోడ్ 1 అంటే ఆఫ్ కోర్స్ ఏదో పేర్లు ఇచ్చుకోండి మీరు, ఇబ్బంది లేదు. నోడ్ 2, నోడ్ 3. ఓకే, సో ఇప్పుడు ఏముంటుందంటే మనకి ఇది వచ్చి పుష్ ఆర్కిటెక్చర్, సారీ పుల్ ఆర్కిటెక్చర్. అంటే ఏంటంటే ప్రతి నోడ్ ఏంటంటే మనకి క్లయింట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్క నోడ్ లో మనకి పప్పెట్ క్లయింట్ ఇన్స్టాల్ చేస్తాం అనమాట. క్లయింట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ క్లయింట్ లో మనం సెట్ చేయొచ్చు. సో డిఫాల్ట్ గా మనకి ఎంత టైంకి రెస్పాండ్ అవ్వాలా అని చెప్పి. సో క్లయింట్ ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ గా ప్రతి హాఫ్ అన్ అవర్ కు పోయి చెక్ చేసుకొని ఏమైనా చేంజెస్ ఉన్నాయని
చెక్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట ఈ విధంగా ప్రతి హాఫ్ అన్ అవర్కి. సో దాని మీద అంటే మన ఇష్టం, మనం 1 అవర్ చేంజ్ చేయొచ్చు, ఏదైనా కావాలి అది చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు యాన్సిబుల్ ఉంది, పప్పెట్ ఉంది. సో ఏది బెస్ట్ అని అడిగితే బేసిక్గా యాక్చువల్గా రెండు యూస్ చేయడం బెస్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, మనకి 2 థింగ్స్ ఉన్నాయండి. సో మీరు టూల్స్ ఇస్తారనుకోండి, యూస్ టెరాఫార్మ్ టు install the or deploy the infra. Okay. Second, use Ansible to do the initial configuration like creating users, installing packages. సో ఆ తర్వాత మనకి దీని పేరు ఏంటి, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇన్స్టాలింగ్ పప్పెట్ క్లయింట్, ప్యాకేజ్ కింద వస్తుంది పప్పెట్ క్లయింట్. సో అంతా అయిపోయినాక ఇంకా తర్వాత నుంచి, సో ఇది ఇనిషియల్ కాన్ఫిగరేషన్ అయిపోయినాక ఇంకా Ansible తో పని లేదనమాట మనకి. ఆ తర్వాత ఏం చేయొచ్చు మనం, ఇంకా టోటల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వచ్చి మనం యూస్ పప్పెట్ టు do the మేనేజ్మెంట్. ఎందుకు ఇది Ansible ద్వారా చేయొచ్చు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీకు పెద్ద ఎన్వైరన్మెంట్ ఉంది అనుకోండి, ఒక 100 సర్వర్లు అయితే పర్లా, మీకు పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో ఏమైపోతుందంటే Ansible అయితే ఫ్రీ, కానీ పప్పెట్ అయితే మీ నోడ్ ద్వారా మీరు ప్రతి నోడ్కి మీరు డబ్బులు కట్టాలా. ఇనిషియల్ గా 10 నోట్స్ అయితే ఫ్రీ అనమాట, అంటే క్లయింట్స్ ఫ్రీ, తర్వాత డబ్బులు కట్టాలి. సో నేనేం చేస్తాను, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అంతా కూడా నేనేం చేస్తానంటే పప్పెట్ లో పెట్టుకోవచ్చు అనమాట. Ansible ద్వారా ఇనిషియల్ కాన్ఫిగర్ చేసి అంత ప్రొడక్షన్ అంతా పప్పెట్ లో పెట్టుకోవచ్చు. కానీ టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి కదా, టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ కు మనకి ఏంటంటే వస్తుంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ. సో దానికి కూడా మనం పప్పెట్ నోట్స్ యాడ్ చేసామని డబ్బులు కట్టాలి. దానికి ఏంది Ansible వాడుకోవచ్చు అనమాట, ఏమైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలంటే. కాబట్టి ఏది బెస్ట్ అంటే, సో మనకి పెద్ద ఎన్వైరన్మెంట్స్, సపోర్ట్ లెవెల్స్ ఇవన్నీ చూసుకుంటే పర్ఫెక్ట్ బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాక్డ్ బై గూగుల్, అంతా సపోర్ట్ క్లయింట్స్ అంతా ఉంటుంది. బట్ Ansible ఏంటంటే మనకి ఫ్రీ, బేసిక్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చాలా బాగా రన్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. సో రెండు కంబైన్ చేసుకుని వాడుకోవచ్చు అండి, ఎంత బాగా వాడతారో మీ ఇష్టం. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ మన మెషిన్ లోకి వెళ్దాం. మన మెషిన్, సో నేనేం చేస్తాను, లోపలికి వెళ్తాను, టెర్మినల్కి వెళ్ళి, ఇది CentOS, ఇది సో వచ్చి 1.22 ఉందన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తాం, సో పప్పెట్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ప్రాపర్ గా నేమింగ్ కన్వెన్షన్ ఉండాలండి. లేదంటే అది మనకి Ansible ఏ విధంగా అయితే యామల్ తలనే పుట్టిస్తుందో, ఇక్కడ మనకి నేమ్ రిజల్యూషన్ బాగాలేకపోతే ఆ విధంగా పుట్టిస్తుంది. సో నేనేం చేస్తాను, నానో ఈటీసీ హోస్ట్ నేమ్కి వెళ్ళి ఇక్కడికి ఏమి ఇస్తానంటే పప్పెట్ సర్వర్ అని ఇస్తాను. సర్వర్ అని ఇచ్చి నెక్స్ట్ ఏం చేస్తాను, సిడి ఈటీసీ హోస్ట్ లోకి వెళ్తాం. మన డిఎన్ఎస్ ఉంటే పర్లేదు, డిఎన్ఎస్ లేదు కాబట్టి హోస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ వచ్చి 192.168.1.22 ఇచ్చేసింది. తర్వాత పప్పెట్ సర్వర్ డాట్ లోకల్, అంటే మొత్తం FQDN అనమాట, మనం ఫుల్లీ డొమైన్ పేరు ఇవ్వాలా, తర్వాత హోస్ట్ నేమ్ ఇవ్వాలి పప్పెట్ సర్వర్. అలాగే ఈ రెండు కూడా ఇవ్వాలన్నమాట. చూద్దాం మనకి ఏమున్నాయో ఇక్కడ, అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఓపెన్ టెర్మినల్, ఇది వచ్చి మనకి 1.23. సో ఇక్కడ ఇది వచ్చి మనకి డిఎన్ఎస్ ఉంటే ఇదంతా మాన్యువల్ ఇవ్వాల్సిన పని లేదండి. ఇఫ్ కాన్ఫిగ్ చూస్తే 1.26, సో 20, ఇది వచ్చి మనకి 22, ఇది వచ్చి 23, ఇది వచ్చి 26. ఓకే ఫైన్. సో నేనేం చేస్తాను ఇక్కడ చూడండి, 192.168.1.23 అంటాను, పప్పెట్ client 1.local అంటాను, పప్పెట్ client 1, తర్వాత 192.168.1.26 పప్పెట్ client 2.local పప్పెట్ client 2.
ఓకే, సో చేసేసాను. ఒకసారి రీబూట్ కొట్టేస్తాను. పేరు చేంజ్ చేసాను కదా, రీబూట్. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను. ఇక్కడ కూడా పేరు చేంజ్ చేయాలి. నేను ఈటీసీ హోస్ట్ వచ్చి ఫస్ట్ 192.168.1.22 విచ్ ఈస్ పప్పెట్ సర్వర్ అనమాట. పప్పెట్ సర్వర్ డాట్ లోకల్. అందుకే నేను డిఎన్ఎస్ ఇస్తే అక్కడి నుంచి తీసుకుంటుంది ఆటోమేటిక్గా. లేదనుకోండి పెద్ద రియల్ టైంలో డిఎన్ఎస్లే వాడతాం, ఎందుకంటే మాటిమాటికి ఇలా మార్చడం కుదరదు కాబట్టి. సో పప్పెట్ సర్వర్ అంటాను. సో 192.168.1.23 దీని ఐపీ అడ్రస్. పప్పెట్ client 1 డాట్ లోకల్ పప్పెట్ client 1. సూడో వాడలేదా? ఓకే, ఇచ్చేసి హోస్ట్ నేమ్ కూడా చేంజ్ చేయాలి. హోస్ట్ నేమ్ వచ్చి పప్పెట్ client 1. సో రీబూట్ అంటాను. సేమ్ థింగ్ వీ నీడ్ టు డూ ఇట్ ఫర్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా చేయాలి మనం. Puppet client 2. Puppet server dot local puppet server 192.168.1.26 అంటే ఈ సర్వర్ అన్నమాట. puppet client 1 client 2 dot local puppet client 2. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇది రిబూట్ చేద్దాం. రైట్, సో మళ్ళీ నేను ఇక్కడికి వస్తానండి. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే లెట్ మీ టేక్ 22 కదా. ఓకే, సో పింగ్ ఫస్ట్ ఏమంటాను, పప్పెట్ క్లయింట్ 1 అంటే పింగ్ అవుతుందా? గుడ్, పింగ్ అవుతుంది. డాట్ లోకల్ మొత్తం పింగ్ అవుతుందా? పింగ్ అవుతుంది. గుడ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, పేర్లు రీచ్ అవుతున్నాయా లేదా అని. తర్వాత పప్పెట్ 2 డాట్ లోకల్. ఓకే, రీచ్ అవుతుందా? గుడ్. సో ఈ విధంగానే మనం అన్నిట్లో చెక్ చేయాలి. సో నేనేమంటాను, మిగతా వాటికి కూడా లాగిన్ చేస్తాను, విచ్ ఇస్ 23 and 26. ఓకే, పింగ్ పప్పెట్ సర్వర్ అంటాను, పింగ్ అవుతుంది. చూసారంటే డాట్ లో అంటే ఈ రెజల్యూషన్ ఏం అవ్వాలండి, లేదంటే అస్సలు పనిచేయదు అనమాట. ఇది కూడా పనిచేస్తుంది. ఓకే, నాకేంటంటే జస్ట్ పప్పెట్ సర్వర్ తో పింగ్ అయితే చాలు. నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తానంటే దీని రంగు మారుద్దాం, కలర్ మారుద్దాం. మన పప్పెట్ మాస్టర్ది. సో చేంజ్ సెట్టింగ్స్ అని గుర్తుపడడానికి ఏంది అని. రైట్, పప్పెట్ క్లయింట్. సో లోడ్ 26 అది. ఓకే, సో పింగ్
puppet server, yes. ఎస్, గుడ్. సో మనకేంటంటే అన్ని రీచబుల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో పప్పెట్స్ ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి మన దగ్గర. సో లెట్ మీ సీ ఎక్కడ పెట్టాను. యా, సో మనకి ఫస్ట్ రెపోజిటరీ యాడ్ చేసుకోవాలా. సో నేను ఏం చేస్తానంటే కాపీ చేసుకొని తర్వాత yum install puppet server. వీటిలో కూడా అదే రన్ చేస్తానండి, ఎందుకంటే దీంట్లో ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. సో నేను క్లయింట్స్ లో కూడా ఏం చేస్తానంటే yum install puppet agent అంటాం అనమాట. సో పప్పెట్ సర్వర్ 5.3 ఇన్స్టాల్ అవుతుంది మీకు చూసినట్లయితే. ఓకే, రైట్. వెనక ఇన్స్టాల్ అవుతుందా? ఓకే, సో మనం చెక్ చేయాలండి బేసిక్గా పప్పెట్ రీచ్ అవుతుందా లేదా, క్లయింట్స్ రీచ్ అవుతుందా లేదంటే అప్పుడే రాదండి, మనం కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గా హైరార్కీ ఎలా ఉంటుందంటే మనకి ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది బేసిక్గా అంటే మీకు ఓపీటీ పప్పెట్ దీని లోపల మీకు బేసిక్గా ఇక్కడ ఉంటుందన్నమాట. పప్పెట్ లోపల ఈ విధంగా ఉంటుంది. పప్పెట్ ల్యాబ్స్ లోపల మీకు రెండు ఉంటాయి ఇక్కడ. ఎల్ఎస్ దీని లోపలికి వెళ్తాను మీకు పప్పెట్ ఉంటుంది, పప్పెట్ సర్వర్లో వచ్చి పప్పెట్ సర్వర్ డీటెయిల్స్ ఉంటాయి మీకు. ఓకే, సో నార్మల్గా వచ్చి దీంట్లో వచ్చి పప్పెట్ రిలేటెడ్ క్లయింట్ రిలేటెడ్గా ఉంటాయి అనమాట. సో ఒక క్లయింట్ని ఎలా తెలుసుకోవచ్చు రీచ్ అవుతుందా లేదా అని చెప్పి మీ కమాండ్ వచ్చి ఇది చూడండి. మీకు యాక్చువల్గా మీరు పీపీ అంటే ట్యాబ్ కొడితే రావట్లేదంట. ఎందుకంటే బేసిక్గా ఇది మీరు కాపీ చేయాలి. ఎక్కడ కాపీ చేయాలంటే నేను యూజర్ బిన్ లోకల్కి చేస్తాను, అప్పుడే మీకు ఆటోఫిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను పప్పెట్ అని టైప్ చేస్తే ఆటోఫిల్ కావట్లేదు, నాకు కమాండ్ రావట్లేదు. ఓకే, సో ఎందుకంటారు అంటే మనకి ఇది కాపీ చేయాలా బిన్ లోకల్కి. సో దానికోసం నేను ఏం చేస్తాను, సిడి ఆప్ట్ పప్పెట్ ల్యాబ్స్ పప్పెట్కి వెళ్తాను. వెళ్ళి మనకి దాంట్లో ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే మీకు బిన్ అని ఆప్షన్ అని చూస్తారా, బిన్లోకి వెళ్తాను. ఇక్కడ ఎల్ఎస్ అని టైప్ చేస్తే మనకి నాకు ఇక్కడ ఉంటాయన్నమాట పప్పెట్. చూడండి ఇక్కడ పప్పెట్ ఇట్లా ఇవ్వాలండి, స్టార్ ఇలా ఇచ్చి ఇది స్క్రిప్ట్ కాబట్టి పప్పెట్ ఏజెంట్ హైఫన్ టెస్ట్ అంటే ఇది పోయి పప్పెట్ సర్వర్ కనెక్ట్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బేసిక్గా. కానీ బేసిక్గా ఏముంటుంది, నాట్ ఏబుల్ టు కనెక్ట్, ఎందుకంటే నాకు తెలియదు కదా. బై డిఫాల్ట్ గా పప్పెట్ అని ఐపీ చూడండి ఈ సర్వర్ కనెక్ట్ అవుతుంది అనమాట. మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ట్రైంగ్ ఫర్ పప్పెట్ అని దాని ట్రై అవుతుంది. యాక్చువల్గా మనం వచ్చిన పేరు పప్పెట్ సర్వర్ అనమాట. సో మనం ఏం చేయాలంటే కొన్ని చేంజెస్ చేయాలి. సో ఎక్కడ చేంజ్ చేయాలా, స్టార్టింగ్ ఫ్రమ్ మాస్టర్ చేంజ్ చేయాలి.
మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే పప్పెట్ కి మనకి బేసిక్ గా ఫస్ట్ సిడి పాప్ లో కదా ఈటీసీ పప్పెట్ లాస్ పప్పెట్ puppet.conf అనమాట. సో ఎక్కడ మనకి ఈటీసీ పప్పెట్ ఈసీటీ పప్పెట్ లాబ్స్ పప్పెట్ అండ్ స్లాష్ puppet.conf లో ఉంటుంది. సో నేనేమంటానంటే నానో puppet.conf ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ కొన్ని మనం డిఫైన్ చేయాలి, ఏది మాస్టర్ అన్నిట్లో కూడా అన్ని క్లయింట్స్ లో కూడా ఇట్లా ఉండాలన్నమాట యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తానంటే ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను యాక్చువల్గా. ఓకే, సో దాని ఇది అవసరం లేదు, మాస్టర్ అవసరం లేదు రండి, అయితే ఇక్కడ ఇచ్చేయచ్చు. ఆల్టర్నేటివ్ అంటే ఇంకో వేరే పేర్లు ఏమన్నా వాడతారో అని అడిగితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. నేనేమంటానంటే మన పప్పెట్ సర్వర్ కదా, పప్పెట్ సర్వర్ డాట్ లోకల్ సర్వర్. సో ఇది ఓకే, కానీ ప్రతి ఒక్క క్లయింట్లో అంటే పప్పెట్ 1 పప్పెట్ 2లో, ఎందుకంటే ఇది కూడా ఒక క్లయింట్ అనండి, పప్పెట్ మాస్టర్ కూడా ఒక క్లయింట్ కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఈ మెయిన్ అనేది ఉండాలన్నమాట. ఇది ఇక్కడ చెప్తాం మనం యాక్చువల్గా. సో సర్ట్ నేమ్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా క్లయింట్ నేమ్ అనమాట. సో పప్పెట్ సర్వర్ డాట్ లోకల్ అంటాను. సో సర్వర్ అది కూడా సేమ్. మనకి డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఉన్నాయండి. ప్రస్తుతం ప్రొడక్షన్ తీసుకోండి, రన్ టైమ్ ఎన్వైర్మెంట్ 1 అవర్ ఉందన్నమాట. సో అంటే మీరు 3600 ఇచ్చినా కూడా 1 అవర్ 300 సెకండ్స్ బేసిక్ గా. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను 1800 సెకండ్స్ ఇచ్చాను అనుకోండి, సో ఆబ్వియస్ గా ప్రతి హాఫ్ అన్ అవర్ కి అదేం చేస్తుందంటే మాస్టర్ కనెక్ట్ అయ్యి ఏమైనా కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తుందంటే పుల్ చేసుకుంటుంది. ఓకే, సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను, కాపీ చేసి అయిపోయింది. ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చి మళ్ళీ నానో ఈటీసీ పప్పెట్ ల్యాబ్స్ puppet.confకి వెళ్ళి కిందకు వచ్చి అది పేస్ట్ చేస్తాను. ఓన్లీ థింగ్ ఇక్కడ ఇది చేంజ్ చేయాలి నేను, మిగతా సేమే, బట్ పప్పెట్ client1.local అంటాను. ఓకే, అలాగే నెక్స్ట్ దీనికి కూడా ఈటీసీ పప్పెట్ కిందకు వచ్చి పేస్ట్ చేసి ఇక్కడ పప్పెట్ client2 అంటాను. ఓకే, రైట్. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్ కావట్లేదు. సో మనం కూడా ఏంటంటే దీని లోపలికి వెళ్ళాలి, అంటే ఏంది pwd దీని లోపలికి బిన్ లోపలికి వెళ్ళి సిడి బిన్ లోపలికి వెళ్ళండి. ఇది client1 కదా, పప్పెట్ ఏజెంట్ హైఫన్ టెస్ట్ అన్న ఇవ్వచ్చు, సింపుల్ గా -t అన్న ఇవ్వచ్చు. అంటే చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఏంది, యాక్చువల్ అంతా చేసాం కానీ మనం సర్వీస్ స్టార్ట్ చేయలేదు ఇక్కడ, అది ప్రాబ్లం. సో నేనేం చేస్తాను చూడండి, బిఫోర్ ఏంటంటే ఫైర్ వాల్ డిజేబుల్ చేసేస్తాను. ఐపీ టేబుల్స్ ఉంటుంది, అది డిజేబుల్ చేస్తాను. ఓకే, సో డెడ్. ఓకే, ఇప్పుడు సర్వర్ స్టార్ట్ చేద్దాం. అంటే మనం పప్పెట్ సర్వర్ స్టార్ట్ చేయాలిగా. మీరు సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అని చేసాను అనుకోండి, ఇక్కడ స్టార్ట్ కాకుండా స్టేటస్ అంటే చూద్దాం పరిస్థితి ఏందని. సో మీరు చూసారంటే ఇన్యాక్టివ్ డెడ్ లో ఉంది. సో మనం స్టార్ట్ చేద్దాం. మీకు సర్వీస్ స్టార్ట్ అయితేనే కదా మనకి పోర్ట్ ఓపెన్ అయ్యేది.
అందువల్ల చూడండి ఇది ఏమంటుంది. సో ఫస్ట్ మన సేమ్ యాన్సిబుల్ లాగా ఇది కూడా మనకు సర్టిఫికేట్ మీద పనిచేస్తుంది. గుర్తుందా మనం ఏం చేసాం యాన్సిబుల్ లో SSH కాపీ ఐడి హైఫన్ ఏవ్ అని చెప్పి మనం సర్టిఫికేట్ కాపీ చేసాం చూసారా. ఇది కూడా ఇంతే, ఇది కూడా సేమ్ అదే సర్టిఫికేట్ తో పనిచేస్తుంది. అదే చూడండి ఇక్కడ కెనాట్ రిక్వెస్ట్ సర్టిఫికేట్ బికాస్ ఈ సర్వర్ తీసుకుంది కరెక్ట్ గానే, కానీ పోర్ట్ 840 రెస్పాన్స్ లేదు. ఎందుకు లేదు? సర్వీస్ డౌన్ లో ఉంది కదా. సర్వీస్ డౌన్ లో ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది? మీకు రాదు కదా. సర్వీస్ స్టార్ట్ అయినప్పుడే మీకు ఆ పోర్ట్ ఓపెన్ అవుద్ది. సో లెట్స్ వెయిట్. రేపు ప్రాజెక్ట్ డిస్కస్ చేద్దామండి. ప్రాజెక్ట్ తీసుకొని ఎలా ఉంటుంది ఏంటి సంగతి, ప్రాజెక్ట్ని ఎలా డీల్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. సో ఇప్పుడు మళ్ళీ స్టేటస్ అన్నాను అనుకోండి, ఇప్పుడు చూసారా యాక్టివ్ రన్నింగ్ వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏమంటాను, పప్పెంట్ ఏజెంట్ హైఫన్ టీ అంటాను. చూద్దాం ఏమవుతుందో. సో చూసారా ఇదేమంటుంది. సో సిఎస్ఆర్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే, సిఎస్ఆర్ అంటే సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ అన్నమాట. సో మనకి ఈ విధంగా సర్టిఫికేట్ రిక్వెస్ట్ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మనకి పప్పెట్ సర్వర్కి వెళ్ళింది. సో అలాగే నేనేం చేస్తాను దీనికి కూడా అనమాట. సో పప్పెట్ ఏజెంట్ హైఫన్ టీ. ఓకే సరే. ఇప్పుడు ఏముంటుంది, నో సర్టిఫికేట్ ఫౌండ్ అంటే ఈ సర్టిఫికేట్ ఇస్తే గానీ అంతే కదా, మనం సెక్యూరిటీ అండి. సో ఎవరంటే వాళ్ళు వచ్చి పప్పెట్కి యాడ్ అయిపోకుండా మనం అప్రూవ్ చేసిన వాళ్ళే. సో మనం చెక్ చేయాలంటే నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి పప్పెట్ చూడండి, నాకు ఆటో కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది, మీకు పప్పెట్ ఆటో ఫిల్ కావట్లేదు అనమాట. సో దానికి ఏం చేస్తాను నేనంటే సిపి ఆప్ట్ పప్పెట్ బిన్ అని చెప్పి ఓకే ఓకే నేను మొత్తం కాపీ చేశానా. ఓకే సో ఇప్పుడు చూడండి, సో దీంట్లో అంతా కాపీ కాలే, ఏం కాపీ కాలేదు, బిన్ వరకే కాపీ అయింది. ఓకే ఓపెన్ చేస్తాను, లేకపోతే సిపి ఎస్బిన్ లోకి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు పప్పెట్ అంటే పప్పెట్ సర్ట్ పప్పెట్ సర్ట్ సైన్ లిస్ట్ అన్నాను అనుకోండి. కుడ్ నాట్ ఫైండ్ ఎనీ. ఓకే సర్ట్ సారీ లిస్ట్ అన్నాను అనుకోండి, సర్ట్ పప్పెట్ సర్ట్ లిస్ట్ అని. సో ఇప్పుడు చూసారు అనుకోండి, చూడండి క్లియర్ చూపిస్తుందా మీకు. చూడండి పప్పెట్ 1 క్లయింట్ 1 లోకల్ అని, పప్పెట్ క్లయింట్ 2 లోకల్ అని. ఇది వచ్చి మనకి కీ అనమాట. ఈ కీ దానికి సరిపోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ 1 అనుకోండి, దిస్ ఈస్ ఎండింగ్ విత్ బేసికల్ గా చూసాను 22F058. పైన కూడా సేమ్ అదే ఉండాలన్నమాట మీకు ఇక్కడ 22F8. అలాగే మనకి ఇక్కడికి వచ్చి మనకి ఇది వచ్చి B623DF అంటే సెక్యూరిటీ కోసం B623F. సో దట్ మీన్స్ కరెక్ట్ అనమాట. సో నేనేం చేయాలి ఇప్పుడు అప్రూవ్ చేయాలన్నమాట. సో దానికి ఏం చేస్తాం, ఎందుకో రావట్లేదని సార్ చూద్దాం. పప్పెట్ సర్ట్ సైన్ అని చెప్పి సో మనకి ఏంటంటే సైనింగ్ సర్టిఫికేట్. ఓకే నెక్స్ట్ వచ్చి పప్పెట్ 2
ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ పప్పెట్ ఏజెంట్ హైఫన్ టీ అన్నాను అనుకోండి, చూసారా కరెక్ట్గా వస్తుందా? కరెక్ట్గా రావాలన్నమాట. ఈ విధంగా అంటే కనెక్ట్ అయింది, క్యాటలాగ్ అంతా తీసుకుంటుంది అని అర్థం. ఈ విధంగా ఓకే, బాగానే ఉంది, మనకి నిన్నట్లాగా యాన్సిబుల్ లా కనెక్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఏమైనా చేంజెస్ చేయాలి. సో నిన్న మనం యాన్సిబుల్లో ఏం చూసామండి? యాన్సిబుల్లో మనం క్రియేట్ చేసింది వచ్చి మనం వాటి పేరేమన్నాం? ఫస్ట్ యాడ్ హోక్ కమాండ్స్ చూసాము. యాడ్ హోక్ కమాండ్స్ చూసినాక దాంట్లో మనం ప్లే బుక్స్ క్రియేట్ చేసాము. ప్లే బుక్స్ లోపల డిఫరెంట్ ప్లేస్ ఉన్నాయి, దాని లోపల డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి. సేమ్ ఫండా ఇక్కడ కూడా, కాకపోతే ఏంటంటే మీకు యాడ్ హోక్ రిక్వెస్ట్లు కాదు, కానీ మనం ఏమంటామంటే మేనిఫెస్ట్లు అంటామండి. ఓకే, మేనిఫెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్లే బుక్స్ అనమాట. మీరు చూస్తుంటే ప్రతి కాన్ఫిగరేషన్ టూలో మీరు కానీ ఒక మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నారంటే మిగతా ఈజీ అదే విధంగా పనిచేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు మేనిఫెస్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇందాక మీరు క్లయింట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ప్రొడక్షన్ అని చూపించాను, చూసారా? క్లయింట్ కాన్ఫిగరేషన్ ఎక్కడుంది మనకి మీరు చూసినట్లయితే క్యాట్ ఈటీసీ పపెట్ ల్యాబ్స్ కోడ్ అంటారండి. కోడ్ క్యాట్ కాదు, సిడి, సారీ, చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు లోపలికి వెళ్ళామనుకోండి, దీని లోపల ఎన్వైరన్మెంట్స్ ఉందా? ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, దీని కింద ప్రొడక్షన్. ఇక్కడ మీరు ఏంటంటే మల్టిపుల్ పెట్టుకోవచ్చు అనమాట, ప్రొడక్షన్ పెట్టుకొని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కావాలంటే డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు, లేకపోతే దాని పేరేంటి మీరు క్యూఏ పెట్టుకోవచ్చు. దాని లోపలికి వెళ్ళి ఇప్పుడు సిడి ప్రొడక్షన్ వెళ్ళాను అనుకోండి, దాని లోపల మీకు అన్ని ఉంటాయి అనమాట, మేనిఫెస్ట్లు ఇవన్నీ. కాబట్టి క్లయింట్ లెవెల్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ మీరు క్లయింట్ లెవెల్లో మీరు మార్చేయచ్చు అనమాట. ఓకే, ఇది పప్పెట్ క్లయింట్లో ఉన్నాండి, సారీ. ఇక్కడ నేనేం చేయొచ్చు, ఇప్పుడు ప్రొడక్షన్ చూపిస్తుంది కదా, నేనేం చేయొచ్చు అంటే సిడి puppet.conf ఇక్కడ ప్రొడక్షన్ బదులు క్యూఏ డెవ్ ఇది ఇచ్చామనుకో, అంటే దానికి అక్కడి నుంచి మేనిఫెస్టో తీసుకుంటుంది అనమాట, మనం ఏం కాన్ఫిగర్ చేసాము. కాబట్టి ఎన్వైరన్మెంట్ అనేది వైటల్. ఇక్కడ మనం ఏది ఇస్తామో ఇక్కడ సర్వర్లో అది కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పప్పెట్ సర్వర్కి వచ్చి నేను ఇక్కడ ఒక మనకి ఒక మేనిఫెస్ట్ క్రియేట్ చేస్తాను. ఎలాగా? ఈటీసీ పప్పెట్ ల్యాబ్స్ కోడ్ ఎన్వైరన్మెంట్స్ ప్రొడక్షన్ సిడి మేనిఫెస్ట్. సో మీకు ఇక్కడ ఎంటీగా ఉందన్నమాట, ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం ఏంటంటే మీకు దీంతో మాడ్యూల్స్ అంటారండి, క్లాసెస్ అంటారు, చాలా ఉంటాయి యాక్చువల్గా. సో మీకు యాన్సిబుల్లో మనం ఏం చేసాం యాక్చువల్గా, మీరు ప్లే బుక్స్ క్రియేట్ చేసినాక వీటిలో ఏం చేస్తాం, మనం టాస్క్ అని వేరే దగ్గర నుంచి ఇంక్లూడ్ చేసుకున్నాం, చూసారా? ఏమంటావు, నేను కూడా చెప్పానండి వాటిని యాన్సిబుల్లో మీకు ఒక దగ్గర క్రియేట్ చేసుకో. టెరాఫామ్ లో అయితే మాడ్యూల్స్ ఉన్నాయి బేసిక్ గా. సో టెరాఫామ్ మాడ్యూల్స్ సేమ్ ఇక్కడ ఒకసారి యూస్ చేసుకుని వాడు రోల్స్, సారీ, యాన్సిబుల్ రోల్స్ ఉన్నాయి. రోల్స్ ఏం చేసాం, మనం ఒక దగ్గర కాన్ఫిగర్ చేసి ఎక్కడైనా వాడుకోవచ్చు కదా, ట్యాగ్స్ ఈ విధంగా. ఈవెన్ మనం టెరాఫామ్ లో చూస్తాం అనుకోండి, దాంట్లో కూడా మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే మాడ్యూల్స్ అనమాట, అంటే ఏంటంటే దాని లోపల అన్ని పెట్టుకోవచ్చు, దాని నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. బట్ ఎనీవే అది కొంచెం అడ్వాన్స్. ఈ రోజు మనం ఒక మేనిఫెస్ట్ క్రియేట్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే నానో site.pp అంటానండి. పీపీ అంటే పపెట్ పాలసీ అనమాట. మనకి యాన్సిబుల్ వైఎంఎల్ ఎలాగో ఇది కూడా అనమాట. కాకపోతే ఏంటంటే యాన్సిబుల్ YAML లో ఉంటుంది, వేరాస్ పపెట్ అండ్ షెఫ్ ఏంటంటే మీకు రూబీ లాంగ్వేజ్ లో ఉంటాయి అనమాట. బట్ మీకు రూబీ తెలియాల్సిన పని లేదు. ఇక్కడ డిఎస్ఎల్ అంటారండి, అంటే డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. ఇక్కడ ఇస్తాం, అది కన్వర్ట్ చేసుకుంటుంది రూబీలో, మనకు సంబంధం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఒక యూజర్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి పపెట్ యూజర్ రిసోర్స్ ఎగ్జాంపుల్ అన్నాను అనుకోండి, చాలా చేయొచ్చు, బట్ ఎగ్జాంపుల్ కోసం లెట్ మీ కాపీ. ఇక్కడ ఏమైనా ఉందా ఆల్రెడీ? ఇక్కడ లేదు, ఫైన్. ఓకే, సో మీరు చూసుకోండి, ఇది తీసుకున్నాను అనుకోండి నేను. మీరు చూసారు అనుకోండి, యూజరు ఏం పేరు ఇవ్వాలి, యూజర్ పేరు ఇచ్చి నేనేమి ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ అని ఇస్తాను. ఓకే, వెంకట్ అని యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎన్ష్యూర్ ప్రెసెంట్. ఓకే, పాస్వర్డ్ మనం ఏదన్నా నేను యాన్సిబుల్ లాగా ఏమైనా పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. నేనేం చేస్తానంటే ఇక్కడికి సింపుల్గా వెళ్ళి ఓపెన్ ఎస్ఎస్ఎల్
పాస్వర్డ్ -1 అన్నాను అనుకోండి, పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో నేనేం చేస్తాను, అదేం చేస్తే నాకు ఒక ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇస్తుంది. అది కాపీ చేస్తాను, కాపీ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇస్తాను. ఓకే రైట్. సో ఎన్ష్యూర్ ఇది, సో పాస్వర్డ్ ఇది, పాస్వర్డ్ ఇది ఈ యూజర్ని క్రియేట్ చేయాలండి. సో ఎలా క్రియేట్ చేస్తానంటే ఫస్ట్ మనం site.ppలో క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏమంటాను, నోడ్ అంటాను. నోడ్ అంటే ఎవరు క్రియేట్ చేయాలో మనం ఇవ్వాలన్నమాట. నోడ్ అని ఇచ్చి నేనేమంటాను, పప్పెట్ client1.local అని ఇచ్చి, ఓకే. సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి, ఎక్కడైతే ఓపెన్ బ్రాకెట్ ఇస్తారో వెంటనే క్లోజ్ బ్రాకెట్ ఇచ్చింది కింద ఒక చోట, మర్చిపోతారు లేకపోతే మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే యూజర్ ఎవరు అనుకున్నాం మనం, బేసిక్గా ఇక్కడ ఇదనమాట, ఈ వెంకట్ అనమాట. వెంకట్ అని యూజర్ క్రియేట్ చేయాలి బేసిక్గా. యా, సో నేనేమంటాను, యూజర్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి, లేదంటే ఇది అవసరం మొత్తం ఒకేసారి ఇచ్చేయండి. కిందకి వచ్చి నేను ఓపెన్ చేశాను కదా, ఇక్కడ పేస్ట్ చేస్తాను తీసుకొచ్చి. ఓకే, సో ఇదనమాట. ఒక్క నిమిషం అండి, కోలను మర్చిపోయినట్టున్నాను. అది యూజర్. ఓకే, మనం యూజర్ టైటిల్ అంతా చేస్తాం, పప్పెట్ క్లయింట్. ఓకే, యా ఇది ఇట్లా రావాలి యాక్చువల్గా మీరు చూసినట్లయితే. వెంకట్, యా వచ్చిందిలేండి, రైట్, కరెక్ట్గానే ఉంది. సో ఇదనమాట, రైట్. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఇది Ctrl+O Ctrl+X అంటాను. సో ఇది కరెక్ట్ గా ఉందా ఎలా తెలియదు. మనం మీరు చూసిన యామల్ మనం ఏం చేసాం, వ్యాలిడేట్ చేసాం. ఎలాగ యామల్ లింక్కి వెళ్ళి ఇక్కడ కూడా ఏంటంటే పప్పెట్ లో మనకి ఒకటి నాయన ఎక్కడ ఉంది మనకి, OPT పప్పెట్ ల్యాబ్స్ పప్పెట్ బిన్ పప్పెట్. సో పార్సర్ వ్యాలిడేట్ site.pp అంటే చెక్ చేస్తుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఇస్తుంది. సరే నిజంగా చెక్ చేద్దాం. నేనేం చేస్తాను, సింపుల్ ఇక్కడ పోయి కామా తీసేస్తానండి. ఒక కామా తీసి చూద్దాం, ఏముందో తెలియాలి కదా మనకు, అసలు ఎర్రర్ ఎలా వస్తుందో. కామా తీసేసి మళ్ళీ నేను సైడ్ వ్యాలిడేట్ చేస్తే మీకు ఎర్రర్ రావాలి. సరే, కుడ్ నాట్ పార్స్ ద ఎన్వైరన్మెంట్. సో సింటాక్స్ సెట్ కామెంట్ ఏదో వచ్చింది ఇక్కడ. సో మేనిఫెస్ట్. సో మనం పోయి చెక్ చేసి ఏమంటుంది, ఇక్కడ కామా మిస్ అయింది. ఓకే రైట్. ఇప్పుడు మనం నార్మల్గా ఇది ఇక్కడి నుంచి అప్లై చేయొచ్చు, బట్ అది జరగదండి. నార్మల్గా ఏం జరుగుతుందంటే అది ఎప్పుడు కూడా మనకు క్లయింట్ నుంచి రావాలి. మనం వెయిట్ చేసామంటే ఒక ½ అవర్లో అది వచ్చేస్తుంది. కానీ మనమే క్లయింట్ని ట్రిగర్ చేయాలనుకోండి. సో ఇప్పుడు ఎలాగంటే బిఫోర్ దట్ నేను ఏంటంటే క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ చెక్ చేద్దాం, అంటే యూజర్ ఉన్నాడా లేదా అని. చూస్తే మీకు అడ్మిన్ లాస్ట్ వెంకట్ లేడండి. యా, సేమ్ ఇక్కడ కూడా సేమ్ రావాలి మీకు, క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ వెంకట్ లేడు. సో మరి ఇప్పుడు నాకు రావాల్సిన కాన్ఫిగరేషన్ ఎలా తీసుకోవాలి అంటే మనం, సో ఓపిటి పప్పెట్ బిన్కి వెళ్తాను, లోపలికి వెళ్ళి పప్పెట్ ఏజెంట్ -t అన్నాను అనుకోండి. ఇది ఇప్పుడు పోయి నాకు కనెక్ట్ అవ్వాలి. దేనికి కనెక్ట్ అవ్వాలా చూడండి. ఓకే, సో యూజర్ ఏమొస్తుంది, సో ఎర్రర్ ఇస్తుంది. యుఐడి ఈజ్ నాట్ యూనిక్. మనకి ఏదో యూనిక్ ప్రాబ్లం ఉందండి యుఐడిలో. సో నేను site.ppకి వెళ్తే యుఐడి లుక్స్ లైక్ వేరే వాళ్ళు యూజ్ అయినట్టు ఉంది. నేనేంటానంటే జిఐడి గ్రూప్ లేదు కదండి, గ్రూప్ ఉంటే ఇవ్వాలా, లేకపోతే ఇవ్వకూడదు. ఇది యాక్చువల్ ఆల్రెడీ గ్రూప్ ఉంటేనే ఇవ్వాలా. అదేనా ఎర్రర్, యూజర్ ఐడి రెండు యూనిక్ గా ఆల్రెడీ ఉన్నట్టున్నాయి. సో నేనేం చేస్తాను, ఫస్ట్ గ్రూప్ ఐడి తీసేస్తాను. యూనిక్ ఐడి వచ్చి
ఇమాజిన్ 5001 అని ఇస్తాను. యా రైట్. మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. మళ్ళీ పపెట్ ఏజెంట్ అంటే చెక్ చేద్దాం ఏమవుతుందో. ఓకే, మీరు చూసినట్టు ఏముంటుంది, నోటీస్ ఇది వెంకట్ ఎన్ష్యూర్ క్రియేట్ అయిందని వస్తుంది. నిజంగా క్రియేట్ అయిందా? క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అంటే చూసారా, పాస్వర్డ్ క్రియేట్ అయింది. అలాగే టెస్ట్ క్లయింట్ 2 కూడా వెళ్దాం. క్లయింట్ 2కి వెళ్ళి పప్పెట్ ఏజెంట్ హైఫన్ టెస్ట్ కూడా ఇవ్వచ్చు అండి. టీ వచ్చు, టీ వచ్చు, హైఫన్ టెస్ట్ కూడా ఇవ్వచ్చు. చెక్ చేసుకొని ఓకే, ఎర్రర్ వస్తుంది చూడండి. కుడ్ నాట్ రిట్రీవ్ ద కేటలాగ్ ఫ్రమ్ ద. ఎందుకు ఎర్రర్ వస్తుంది? మీకు చూసినట్లయితే ఇక్కడ మనం సైట్ డాట్ పీపీలో మనం కేవలం పప్పెట్ 1కే ఇచ్చాం, పప్పెట్ 2కి ఇవ్వాల. సో మనం ఏం చేద్దాం, కామా ఇచ్చి నేనేమంటానంటే పప్పెట్ 2 కూడా యాక్సెస్ ఇద్దాం. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం, ఈసారి రావాలి. ఓకే వచ్చిందా, చూసారా, ఇట్స్ క్రియేటెడ్ మీకు. సో కాబట్టి మళ్ళీ క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అంటే క్రియేట్ అయిపోయింది. మనం లాగిన్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్తో లాగిన్ చేయాలి. సో నేనేమంటాను, లెట్ మీ 26 కదా, సో 26 అంటాను. మన యూజర్ వచ్చి వెంకట్. పాస్వర్డ్ రాయా, తప్పిచ్చాను. మేబీ యూజర్ ఐడి వీ క్యాప్స్ కదా, ట్రై చేద్దాం. తీసుకోకూడదు అయినా, ఎనీవే. వై షెల్ ఎర్రర్ వస్తుందండి, బట్ ఎనీవే దీంట్లో చెక్ చేద్దాం. క్రియేట్ అయ్యిండాలిగా. సో మనం ఎందుకు పాస్వర్డ్ సరిగ్గా తీసుకున్నట్లేదు, నాట్ లిస్టెడ్. నేను చిన్న పాస్వర్డ్ ఇచ్చి ఇవ్వడం వల్ల అని. సో యా, లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఏదో ప్రాబ్లం ఉందండి, ఓపెన్ చేద్దాం. మనం ఏం చేద్దాం, ఇంకా పెద్ద పాస్వర్డ్ ఇద్దాం. పెద్ద పాస్వర్డ్ ఎలా ఇవ్వడం, ఓపెన్ ఎస్ఎస్ఎల్ పాస్వర్డ్ -1, దాన్ని ఏమంటాను, పాస్వర్డ్ అవుతుంది అనమాట. నేను ఏం చేస్తానంటే India@12345 అని ఇస్తాను, అంటే పెద్ద పాస్వర్డ్. సో ఈ విధంగా వచ్చింది. నేనేం చేస్తాను, నానో సైట్ డాట్ పీపీకి వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ చేద్దాం. చూడండి పాస్వర్డ్ ఎంత ఈజీగా రీసెట్ చేయొచ్చు. చేసేసి ఓకే, ఇక్కడ నుంచి కూడా రన్ చేయొచ్చండి. యాక్చువల్గా నేను ఇట్లా చేయం యాక్చువల్గా, బట్ కుడ్ నాట్ ఫైండ్ నోట్ స్టేట్మెంట్ డిఫాల్ట్ పప్పెట్ సర్వర్ లోకల్. ఓకే, ఏదో ఇష్యూ ఉంది, ట్రబుల్ షూట్ చేయాలి. బట్ ఎనీవే మనం ఇక్కడి నుంచి చేయలేండి, ఇక్కడి నుంచి చేయాలి యాక్చువల్గా. సో ఓకే, చేంజ్ పాస్వర్డ్ చూసారా, చేంజ్ పాస్వర్డ్. ఓకే, సో ఇక్కడ రావాలండి, డ్యూ టు సమ్ రీజన్ ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. అడ్మిన్ యూజర్ గా ఇవ్వాలా, లేకపోతే నాట్ లిస్టెడ్. లేకపోతే ఒక పని చేస్తాను, అక్కడికి వచ్చి క్యాట్ etc
GAD ఏమి ఇద్దాం? గ్రూప్ ఐడి 0 ఇద్దాం. ఓకే. పప్పెట్ యూజర్ sudo. ఇది కూడా ఇవ్వచ్చండి యాక్చువల్గా. నేను ఇంకోటి పెట్టి తన సూడో చేయొచ్చు. బట్ ఎనీవే మరి ఇది రావాలి యాక్చువల్గా. ఎందుకు రాలేదు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే చూసారంటే చూడండి, జిఐడి చేంజ్ అవుతుంది చూడండి. సో జిఐడి చేంజ్ టు 50120 బేసికల్గా. సో మనకి ఇక్కడ రావాలా, ఎందుకు రావట్లేదో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ చూస్తే వెంకట్. ఓకే, 5000 ఎస్ బిన్. అడ్మిన్ టు ఇది ఎస్ బిన్ నో లాగిన్. షెల్ బిన్ బ్యాష్ హోమ్ ఏమి ఇచ్చాం? అరే హోమ్ దగ్గర స్లాష్ హోమ్ స్లాష్ home స్లాష్ వెంకట్. యా, ఓకే గుడ్. ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్. ఏమంటుంది? ఎన్వైరన్మెంట్ సైట్. సో ఏదో కామానో గేమో మిస్ చేసి ఉంటాం. యా, అదే చూసారా, ఇన్వర్టెడ్ కామా మిస్ చేసాం. సో ఓకే, సో చేంజ్ అయింది. ఇది కూడా చేంజ్ చేద్దాం. ఓకే రైట్. ఎందుకు రావట్లేదు వెంకట్? సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. నేను స్క్రిప్ట్ లో ఏమైనా తప్పించి ఉండొచ్చు, లేకపోతే బేసిక్గా లాగిన్ మనకు ఆన్సర్ వచ్చిన లాగిన్ స్క్రీన్ రావాలా. సో ఎందుకు రావట్లేదో ఇక్కడ అర్థం కావట్లేదు. ఎన్ష్యూర్ ప్రెజెంట్ కామెంట్ హోమో. ఓకే, షెల్ బిన్ బ్యాష్, సారీ బిన్ బ్యాష్. యా రైట్. వై 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 ఏమన్నా లైనింగ్ సైడ్ మీకు ఐడియా ఉంది ఇక్కడ మీలో? బేసిక్గా రావాలి, అన్లెస్ నేను చేసిన తప్పు అయితే తప్పితే. సో మీరు చూసినట్లయితే యూజర్ కరెక్ట్ గానే ఉంది, హోమ్ ఓకే, బిన్ బ్యాష్ జిఐడి
కరెక్ట్ గానే ఉంది. సో మీరు ఇంకేం చేంజెస్ కనిపించలేదు అంటే కరెక్ట్ ఏం రావట్లేదు చూడండి, ఏం చూపెట్టింది కానీ చేంజెస్ ఏం లేవని చెప్తుంది. సో కాబట్టి మీరు చూసినట్లయితే క్యాట్ ఇటీసీ పాస్వర్డ్ లో క్లియర్ గా చూపిస్తుంది వెంకట్ ఉన్నారని. మరి ఎందుకు న్యూ సెషన్ ఓకే వచ్చింది చూసారా, లాగిన్ అయింది. సో లుక్స్ లైక్ కుడ్ నాట్, ఓహో నేను ఇక్కడ ఇచ్చినప్పుడు ఓనర్షిప్ ఇచ్చినట్లేనండి, అది ప్రాబ్లం. ఎనీవే చూసారుగా లాగిన్ అయింది చూసారు కదా. సో మనం దాన్ని ఏమంటారు, హోమ్ ఇక్కడ డైరెక్ట్ దీనికి వెళ్తుంది అనమాట. ఇదేమంటుంది, నో సర్చ్ ఫర్, ఇది క్రియేట్ కాలేదు హోమ్ వెంకట్ అని. సో సో యూఆర్ నాట్ ఇన్ సూడోవర్స్ ఫైల్ ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో ఇది క్రియేట్ కాలేదు. మేబీ ఇక్కడ దీంట్లో ఏంటంటే నేను ఓనర్షిప్ చేంజ్ చేసి ఉండాలనుకుంటాను, సిహెచ్ మోడ్ అని ఇచ్చి అందుకని వచ్చి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం ఏమైనా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దీని ఏమంటారు, సేమ్ ఇది తీసుకోండి, ఇది తీసుకుంటాను ఇక్కడ, లేదంటే ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో పపెట్ ఫైల్ రిసోర్స్ అంటే తొందరగా అవడానికి ఎగ్జాంపుల్ మీకు ఇంత పెద్ద అండి ఫైలు, రిసోర్స్ టైటిల్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సో ఏదైనా చిన్నగా ఏమైనా ఉందా అని చూద్దాము. సో ఓకే ఇది తీసుకుందాం. ఇంకోటి ఏమైనా ఉందా, హోస్ట్ ప్యాకేజ్, ఓకే ఇదే తీసుకుందాం. సో ఫైల్ అంటాను, కాపీ తీసుకొని వెనక్కి వెళ్ళి ఇక్కడ ఇద్దాం. సో ఫైల్ ఇచ్చి ఫైల్ పేరు ఏమి ఇద్దాం మనం, నేను బేసిక్గా టెస్ట్ ఫైల్ అంటాను. కాంటెంట్ కూడా ఇవ్వచ్చండి, కాంటెంట్ అని ఇచ్చి ఓకే. సో ఇప్పుడు ఏమందాం, ఇక్కడికి వెళ్ళి ఎర్రర్ వస్తుంది, ఏమంటుంది, సో కాంటెక్స్ట్ కాదు కాంటెంట్ ఓకే. సో యూ కెన్ నాట్ స్పెసిఫై మోర్ దెన్ వన్ కాంటాక్ట్ సోర్స్ టార్గెట్. ఓకే బెటర్ లెట్స్ డూ వన్ థింగ్, అసలు తీసేద్దాం. నా ఫైల్ ఒకటి క్రియేట్ కావాలా, అంతకుమించి నాకేమవుతుంది. సో ఏమంటుంది, ఫౌండ్ వన్ డిపెండెన్సీ సైకిల్ రిజల్టింగ్ డాట్ ఈటీసీ టెస్ట్ ఫైల్. ప్రాబ్లం ఏంది, క్రియేట్ అవ్వాలి. ఓకే, found one dependency cycle slash temp.txt file, try the graph option opening resulting dot file. ఎంత అవసరం లేదండి. సో something is wrong. Let me see if I can find something else. ఓకే గుడ్, ఇది బాగుందండి, ఇది తీసుకుందాం. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఓకే
ఫైల్ 01 ఉంది. ఎన్షూర్ ఇట్ ఈస్ ఏ ఫైల్ రూట్ సోర్స్ వచ్చి అడుగుతున్నారు అనమాట. సోర్స్ అండ్ బేసిక్గా నాకేం వద్దు, సోర్స్ ఒక ఫైల్ క్రియేట్ అయితే చాలు, ఇంకేం వద్దు. ఓకే, సో లెట్స్ ట్రై. ఓకే, చూసారా క్రియేట్ అయిందా? సేమ్ అలాగే మనకి ఇక్కడ కూడా, సారీ ఇది కాదు, డన్. నిజంగా క్రియేట్ అయిందా? సో ls-tmp అని టైప్ చేశాను అనుకోండి. సో మీరు చూసినట్లయితే బేసిక్గా ఏదో బై టెస్ట్ ఫైల్, ఫైల్ 01 ఉందా, ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మీరు యాన్సిబుల్ ఇది రెండు ఒకేలాగా పనిచేస్తుంది. డిపెండ్స్ అపాన్ మీరు ఎంత బాగా చేయగలరు. ఇంకా ఫర్దర్ గా పోతే మాడ్యూల్స్ ఇవన్నీ చూసుకోవచ్చు, రోల్స్ ఉంటాయి దీంట్లో కూడా, అన్ని చేసుకొని అర్థం అవుతుంది, మీకు యూస్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే ఈ సెషన్ ద్వారా ఏంటంటే మీకు అసలు యాన్సిబుల్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, జస్ట్ పప్పెట్ ఎలా చేస్తారు, ఒక ఓవర్ వ్యూ ఇవ్వడానికండి. డీప్ గా వెళ్ళినప్పుడు మీరు డెవాప్స్ కోర్స్కి వెళ్ళినప్పుడు డీప్ గా వెళ్ళి లోపలికి వెళ్ళి ఏమేం చేయొచ్చు అని చూపిస్తాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ అండి. ఓకే, మనం రేపు కలుద్దాం సేమ్ టైం. రేపు ఏంటంటే ప్రాజెక్ట్ డిస్కస్ చేద్దామండి. ఓకే, ప్రాజెక్ట్ డిస్కస్ చేసి దెన్ మోస్ట్లీ దట్ విల్ బి ద ఎండ్. ఓకే, సీ యూ గైస్, సీ యూ టుమారో, బై.